నమస్తే S9 న్యూస్ కు స్వాగతం. నేను శ్రీనివాస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రెండో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ఘట్టం. మొదటి విడతలో 46, రెండో విడతలో 39 పంచాయతీలు ఏకగ్రీవం. పండుగ వేళకి కిరిసిన రైల్వే ఆర్టీసీ బస్టాండ్లు. ప్రయాణికుల రద్దీతో ఆర్టీసీ రైల్వేలకు కాసుల వర్షం. సొంత ప్రాంతాలకు వెళ్లేవారంతా పోలీసులకు సమాచారం ఇచ్చి వెళ్లాలంటూ ప్రజలకు పోలీసుల విజ్ఞప్తి. గ్రామ పంచాయతీ రెండో విడత పోరుకు నామినేషన్ల ఘట్టం ఆదివారంతో ముగిసింది. చివరి రోజు భారీగా నామినేషన్లు దాఖలు కావడంతో 243 గ్రామ పంచాయతీలకు గాను 1294 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసి పోటీ తీవ్రతను చాటుకున్నారు. ఇక 39 గ్రామ పంచాయతీలకైతే ఒక్కొక్కరే నామినేషన్లు దాఖలు చేయడంతో ఏకగ్రీవ ఎన్నిక దాదాపు ఖరారైంది. పండుగ వేళ గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికల వాతావరణం రోజురోజుకు వేడెక్కుతోంది. జిల్లా వ్యాప్తంగా మొదటి విడతగా 10 మండలాల్లోని 249 గ్రామ పంచాయతీలకు గాను 46 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 203 గ్రామ పంచాయతీలకు ఈ నెల 21న ఎన్నికలు నిర్వహించేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసుకుంది. ఇక రెండో విడత నామినేషన్ల ఘట్టం ఆదివారంతో ముగియడంతో చివరి రోజు అత్యధికంగా 1294 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేసి పోటీ తీవ్రతను చాటుకున్నారు. ఈ విడతలో ఏకంగా 39 గ్రామ పంచాయతీలకు ఒక్కొక్కరి నామినేషన్లు దాఖలు చేయడంతో ఈ పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 204 గ్రామ పంచాయతీలకు ఈ నెల 25న ఎన్నికలు నిర్వహించనున్నారు. రెండో విడతకు నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులు ఈ నెల 17 వరకు విత్డ్రా చేసుకునేందుకు అవకాశం కల్పించారు. అదే రోజు బరిలో ఉండే అభ్యర్థులను జాబితాలను అధికారులు ప్రకటించనున్నారు. అత్యధిక పంచాయతీలను ఏకగ్రీవం చేసుకునేందుకు అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రయత్నాలు కొనసాగిస్తుంటే వాటిని లెక్క చేయకుండా ఆశావహులు పోటీలో నిలబడి ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. సర్పంచ్ ఎన్నికల తరహాలోనే వార్డు మెంబర్ల స్థానాలకు పోటీ తీవ్రత బాగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈసారి ఉప సర్పంచ్లకు సైతం ప్రభుత్వం చెక్ పవర్ సదుపాయం కల్పించడంతో వార్డు మెంబర్లకు అత్యధికంగా నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక వార్డు మెంబర్ల విషయానికి వస్తే ఎప్పుడు ఇంతగా పోటీ కనిపించేది కాదు. ఈసారి చెక్ పవర్ ఉండడంతో ఈ స్థానాలకు పోటీ తీవ్రత బాగా కనిపిస్తోంది. ప్రతి వార్డుకు 3కి పైగా అభ్యర్థులు బరిలో నిలవడంతో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. సర్పంచ్ పదవి కంటే వార్డు మెంబర్గా గెలిస్తే చాలు చక్రం తిప్పుతామంటూ ఆశావహులు గ్రామాల్లో జోరుగా ప్రచారం చేసుకుంటున్నారు. ఇక గెలుపు కోసం బరిలో ఉండే ఆశావహులు తమదైన శైలిలో ఓటర్లను ఆకట్టుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తూ దూసుకుపోతున్నారు. ఏకగ్రీవాలకు అధికార టీఆర్ఎస్ పార్టీ పావులు కదుపుతుంటే కాంగ్రెస్ పార్టీ మాత్రం సర్పంచ్ పదవులపై అంతగా ఆసక్తి కనబరచడం లేదు. ఎందుకంటే ఏకగ్రీవం చేసినా వారు తర్వాత అధికార పార్టీలోకి వెళ్తారనే ధోరణిలో ఆ పార్టీ నేతలున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రామాల్లో రాజకీయంగా పట్టు సాధిస్తే ఆ పార్టీ బలంగా ఉన్నట్లేనని అధికార టీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ ఎన్నికలకు ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇంతవరకు ఎలాంటి ప్రయత్నాలు చేయకపోగా పోటీలో ఉండే అభ్యర్థులకు భరోసా ఇచ్చేవారే కరువయ్యారు. దీంతో కాంగ్రెస్ పార్టీ పంచాయతీ ఎన్నికలపై దృష్టి సారించకుండా మౌనంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ మౌనాన్ని ఆసరాగా చేసుకున్న టీఆర్ఎస్ పార్టీ గ్రామాల్లో పూర్తి స్థాయి పట్టు సాధించేందుకు చేస్తున్న ప్రయత్నాలను ఇంకా వేగవంతం చేస్తోంది. ఈ నెల 21న వెల్లడించే ఫలితాలతో అధికార పార్టీ సత్తా ఏంటో బయటపడనుంది. గ్రామ పంచాయతీ ఎలక్షన్లో టీఆర్ఎస్ అభ్యర్థులు ఈ మండలంలో 26 గ్రామ పంచాయతీలకు 26 గ్రామ పంచాయతీలు టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు గెలవబోతున్నారు. ఈ మధ్యకాలంలో మేము ప్రతి ఊరు చూస్తున్నాం. ప్రతి ఊరిలో కేసీఆర్ గారి చేసిన అభివృద్ధి కారణంగా, ముఖ్యంగా ఈ కాన్స్టిట్యున్సీలో శ్రీనివాస్ గౌడ్ గారు చేసిన అభివృద్ధి కారణంగా ప్రజలు మళ్ళీ ఒకసారి టీఆర్ఎస్ అభ్యర్థులకి ఓటేయాలని చెప్పి సిద్ధంగా ఉన్నారు. దీనిని గమనించిన ప్రతిపక్షాలు ఎక్కడికెక్కడ సరెండర్ అయిపోతున్నాయి. వాళ్ళు అక్కడక్కడ ఇంతకుముందు పెద్దలు చెప్పినట్లు అక్కడక్కడ పోటీల్లో మాత్రం నిలబడతారు తప్ప గెలవలేని పరిస్థితి ఉంది. వాళ్ళు ప్రజలను ప్రలోభపెట్టి కులాల పేరున మతాల పేరున చీల్చి ఓట్లు లేపించుకొని గెలుపొందాలనే ప్రయత్నం చేసిన తప్ప వాళ్ళ ఆటలు సాగవు. గడిచిన ఎలక్షన్లో ఏ విధంగా పాలమూరు ప్రజలు వాళ్ళకు బుద్ధి చెప్పారో ఈ ఎలక్షన్లో కూడా అదే విధంగా బుద్ధి చెప్తారని చెప్పేసి ఆశిస్తున్నాము. ఇప్పుడు ఈ జనాలిపూర్ గ్రామ పంచాయతీలో విజయశాంతి గారు, అదేవిధంగా లాలినాయక్ తండలో లాలిబాయ్ గారు,
శంకర్ గారు వీళ్ళందరూ కూడా ప్రజలు పెద్ద ఎత్తున వాళ్ళు ఎంబడొచ్చి నామినేషన్కు తరలి రావడం జరిగింది. దీన్ని బట్టే వీళ్ళు ఖచ్చితంగా గెలుస్తారని చెప్పేసి అనుకుంటున్నాం. ముఖ్యంగా ఈ మండలంలో 26 గ్రామాలకు 6 గ్రామ పంచాయతీలు కొత్తగా ఏర్పడినాయి. ఈ కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీలు 6 కూడా ఇనానిమస్కు ఈరోజు ప్రయత్నం చేస్తున్నాం, ఖచ్చితంగా అవుతాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా పట్టణ వాసులు సొంత ప్రాంతాలకు వెళ్తుండటంతో రైల్వే స్టేషన్లు, ఆర్టీసీ బస్టాండ్లు కిక్కిరిసిపోయాయి. ప్రయాణికుల రద్దీని బట్టి ఆర్టీసీ అధికారులు అదనపు బస్సులు ఏర్పాటు చేస్తామని ప్రకటించి చేతులు ఎత్తేయడంతో సరిపడా బస్సు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది. పండుగ వేళ రైల్వే స్టేషన్లు, ఆర్టీసీ బస్టాండ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. రద్దీ ప్రయాణికులతో రైల్వే, ఆర్టీసీలకు కాసుల వర్షం కురుస్తుంటే వారికి సరిపడా సదుపాయాలు కల్పించడంతో ఆ 2 శాఖలు విఫలమయ్యాయి. ఉదయం నుంచి సాయంత్రం దాకా రైల్వే, ఆర్టీసీ బస్టాండ్లలో ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. సంక్రాంతి పండుగకు సొంత ప్రాంతాలకు వెళ్లేవారంతా ఆ ప్రాంతాల్లోని పోలీస్ స్టేషన్లకు సమాచారం ఇచ్చి వెళ్ళినట్లయితే పెట్రోలింగ్ను పెంచుతామని డీఎస్పీ భాస్కర్ చెప్పారు. ప్రజలంతా విలువైన వస్తువుల్ని ఇంట్లో పెట్టి వెళ్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. 3 రోజుల పాటు సంక్రాంతి పండుగకు వేరే ప్రాంతాలకు వెళ్లే ప్రజలంతా పోలీసుల సూచనల మేరకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డీఎస్పీ భాస్కర్ విజ్ఞప్తి చేశారు. ఎందుకంటే దొంగలు ఇదే అదనుగా చూసుకుని చోరీలకు పాల్పడే అవకాశం ఉందని, ఈ విషయాన్ని గ్రహించి ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సొంతూలకు వెళ్లేవారు ఆ ప్రాంతాల్లోని పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వడంతో పాటు ఇళ్లకు తాళాలు వేసినట్లు కాకుండా డోర్ కర్టన్స్ కూడా వేసుకోవాలని సూచించారు. ఇప్పుడు ఈ సంక్రాంతి పండగకు వరుసగా సెలవులు వస్తున్నాయి కాబట్టి ప్రజలందరూ తన ఇంటికి స్థలాలు వేసి వారి గ్రామాలకు వెళ్తారు కాబట్టి ఎవరు కూడా విలువైన వస్తువులని వారి ఇంట్లో ఉంచుకోవద్దని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఎవరైతే ఏ కాలనీలు అయితే వెళ్తున్నారో ఆ పట్టణ సమీపంలోని పోలీస్ స్టేషన్కి సమాచారం అందిస్తే ఆ ఏరియాలో పెట్రోలింగ్ చేయడం జరుగుతుంది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇంటి నుంచి బయటికి తాళం వేసి వెళ్ళిపోయేటప్పుడు దొంగలకు ఇది తాళం వేసిన ఇల్లు అనే ఒకటి తెలిసేటట్టుగా ఉండకుండా కర్టన్స్ వేసుకోవడం కానీ, లైట్లు వేసుకోవడం కానీ చేయాలని, అలాగే ఎటువంటి పరిస్థితుల్లో కూడా డబ్బులు, నగదు కానీ ఏవి కూడా ఇంట్లో ఉండొద్దని, పక్కింటి వారికి చూసిపోవని చెప్పాల్సింది. ఎందుకంటే ఏదైనా నైట్ చప్పుడు అవుతుంది కాబట్టి పక్కింటి వాళ్ళకి అబ్జర్వ్ చేస్తానని చెప్పి వాళ్ళకు సాయం తీసుకోవాలని, ఇమీడియట్లీ పక్కింటి వాళ్ళు కూడా ఎవరైనా ప్రజలు కొత్త వ్యక్తులు అనుమానాస్పదంగా కాలనీలలో కానీ గ్రామాలలో కానీ తిరుగుతుంటే 100 నెంబర్ కానీ లేదా కన్సర్న్ పోలీస్ స్టేషన్లకు ఎస్ఐలకు వాళ్ళకి తెలిసినటువంటి పోలీస్ కానిస్టేబుల్ ఆఫీసర్స్కు ఫోన్ చేసి చెప్తే ఇమీడియట్లీ మనం ఈ 4-5 రోజులు వరుసగా సెలవులు వచ్చినాయి కాబట్టి దొంగతనాలు కాకుండా కాపాడుతాం. అలాగే మేము కూడా పెట్రోలింగ్ని, వెహికల్ చెకింగ్ని, బస్ స్టాండ్స్, తర్వాత రైల్వే స్టేషన్స్, ఇంపార్టెంట్ కూడల్లో కూడా మేము పెట్రోలింగ్ ఏర్పాటు జరుగుతుంది. ప్రజలందరూ భరోసాగా ఉండాల్సిన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. జిల్లా కేంద్రంలోని రామ్ మందిర్ చౌరస్తాలో ప్రమాదభరితంగా రహదారి మారినా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. రహదారికి పెద్ద గొయ్యి ఏర్పడడంతో నిత్యం ద్విచక్ర వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. గత కొద్ది రోజులుగా ఈ గుంత బారిన పడి ప్రమాదాల సంఖ్య పెరుగుతున్నా మున్సిపల్ అధికారులు మరమ్మతులు చేయకుండా చోద్యం చూస్తున్నారని ఆ ప్రాంత వాసులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక చిన్నపిల్లలనైతే బయటకు వదలలేని పరిస్థితిలో ఉన్నామని, ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి వెంటనే రహదారికి మరమ్మతులు చేపట్టి ప్రమాదాలని అరికట్టాలని కోరుతున్నారు. సంక్రాంతి పండుగ వేళ పాలమూరు జిల్లా కేంద్రంలోని శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామి దేవాలయంలో గోదా రంగనాయకుల కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరు కావడంతో పండుగ వాతావరణం కనిపించింది. అనంతరం ఆలయ పూజారి మాట్లాడుతూ సంక్రాంతి పండుగను పురస్కరించుకుని తాము ప్రతి ఏటా ఈ కళ్యాణ వేడుకల్ని ఘనంగా నిర్వహిస్తుంటామని చెప్పారు. అందులో భాగంగానే ఇవాళ ఈ కార్యక్రమాన్ని చేపట్టగా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి తిలకిస్తున్నారని ఆయన చెప్పారు.
శ్రీహరి రంగనాయక ఓం నమో శ్రీహరి రంగనాయక ఓం నమో శ్రీహరి రంగనాయక ఓం నమో శ్రీహరి రంగనాయక కాపాడవయ్యా ఓ నెమలిగుండ రంగనాయక స్వామి కరుణించవయ్యా శ్రీహరి రంగనాయక
జై శ్రీమన్నారాయణ. ఈ ధనుర్మాస మా లక్ష్మీ నరసింహస్వామి మందిరంలో ధనుర్మాసం సందర్భంగా ఈరోజు చివరి రోజు నాడు గోదాదేవి అమ్మవారికి శ్రీకృష్ణ భగవానికి కళ్యాణం జరగడం జరిగింది. ఇట్టి కళ్యాణంలో ప్రజలు విశేషంగా భక్తులు పాల్గొన్నారు. ఇట్టి కార్యక్రమాన్ని చాలా అంగరంగ వైభవం జరిగింది. భక్తులందరికీ ఆ స్వామివారి ఆశీస్సులు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మహబూబ్నగర్ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నీళాతుంగస్తన కిరీటతే శుద్ధముద్యోద్ధకృష్ణం పారాత్వం శతశతశిర సిద్ధమధ్యాపయంతిం సోజిష్టాయాం సజనిలగణితం యా బలాత్కృత్త భుంక్తే గోదా తస్మై నమయిదమిదం భూయయేస్తు అస్తు భూయః. ఈరోజు గోదాదేవి రంగనాయకుల కళ్యాణం పురస్కరించుకొని అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ గత 30 రోజులుగా ఈ హయగ్రీవ స్వామి దేవాలయం సన్నిధిలో గోదా రంగనాయకుల వ్రతాన్ని గురించి తిరుప్పావై పారాయణము గత 30 రోజులుగా జరిగినది. ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు పారాయణం చేస్తూ రోజు ఒక పాశురం ద్వారా హారతి ఇస్తూ దాని తాత్పర్యము అర్థాలు ప్రజలకు అందరికీ తెలియజేస్తూ ఈరోజు శుభ సందర్భాన ఈ కళ్యాణము గోదా రంగనాయకుల కళ్యాణం జరగడము నిర్ణయించినారు భక్తులు ఆచార్యులు. ఈ గోదా రంగనాయకుల కళ్యాణం దేని గురించి చేస్తారంటే గోదాదేవి అత్యంత విష్ణు భక్తురాలు అన్నట్టు. విష్ణు చిత్తుని యొక్క కూతురు. ఈ విష్ణు చిత్తు యొక్క కూతురు రంగనాయకులను అమితంగా ప్రేమించేది. అమితంగా ప్రేమిస్తూ 30 రోజులు ఈ వ్రతము చేసి 30వ రోజు వంగక్కడల్లాయి మాధవనే అనే పాశురం తర్వాత గోదాదేవి రంగనాయకుని స్వామి సన్నిధిలో ఆయనకు ఐక్యమైపోతుంది. అందుకని ఈ వ్రతము ప్రతి ఒక్క విష్ణు దేవాలయాలలో ఈ కళ్యాణము ఆచరిస్తారు. ఈ కళ్యాణం ఆచరించడం వల్ల లోక కళ్యాణమే కాదు అందరికీ సుసంపన్నంగా ఉండగలరని అదే ఉద్దేశంతో ఈ కళ్యాణాన్ని ప్రతి ఆలయాలను ప్రతి ఇంట ప్రతి దేశమంతయు చేసుకుంటారు. దాని గురించి ఈరోజు ఈ కళ్యాణము మన మహబూబ్నగర్లోని లక్ష్మీ హయగ్రీవ దేవాలయంలో నిర్ణయించడం జరిగినది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. రెండో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ఘట్టం. మొదటి విడతలో 46, రెండో విడతలో 39 పంచాయతీలు ఏకగ్రీవం. పండుగ వేళకి కిరిసిన రైల్వే ఆర్టీసీ బస్టాండ్లో ప్రయాణికుల రద్దీతో ఆర్టీసీ రైల్వేలకు కాసుల వర్షం. సొంత ప్రాంతాలకు వెళ్లేవారంతా పోలీసులకు సమాచారం ఇచ్చి వెళ్లాలంటూ ప్రజలకు పోలీసుల విజ్ఞప్తి. ఇవి ఇప్పటికున్న అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి S9 న్యూస్.